హైవేస్ ఇండియా టుడేలో ఒక సర్వే చేశారు. దేశంలోనే రాజకీయ పరంగా, సామాజిక పరంగా అండ్ ఓవరాల్గా ప్రభావితం చేసే వాళ్ళు ఎవరు ఏంటన్న వీళ్ళకి తీస్తే శక్తివంతమైన వాళ్ళు ఎవరు ఏంటన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఏ రకంగా? పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అన్నట్టు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇందులో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు కనపడ్డారు? ఎందుకంటే స్టేట్ని ఏ రేంజ్లో డెవలప్ చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ, కానీ పేరుకు తెలంగాణ, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్. అక్కడ క్యాపిటల్ లేదు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి విధ్వంసం చేసి పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దానిని బాగు చేసుకోవాలన్నప్పుడు ఎలా ముందుకు అడుగులు వేస్తున్నాడు, అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు ఎలా కంప్లీట్ చేస్తూ ఉన్నాడు, అండ్ స్టేట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎలా పట్టుకొస్తున్నాడు, ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఒక ఎత్తు దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతూ ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, దట్ మీన్స్ మోడీ గవర్నమెంట్ నిలబడాలంటే చంద్రబాబు నాయుడే. ఏ మాత్రం చంద్రబాబు నాయుడు తప్పుకున్నాడో గవర్నమెంట్ పడిపోయింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నా కానీ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైజ్ భవిష్యత్తును ముందే ఊహించి ఈరోజు అడుగులు వేయటంలో ఆనాడు విజన్ 2020 అన్నారు, సైబరాబాద్ నిర్మాణం చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఊహించిన విధంగా హైదరాబాద్ డెవలప్ అవటం అండ్ గవర్నమెంట్ ఆఫీసులో ఉండే సేవలు కావచ్చు, రిమైనింగ్ అన్ని కావచ్చు, మన కంప్యూటర్స్ రావటం, ఇలా ఎక్స్ట్రాడినరీ వేలు. ఇలా ఈరోజు కూడా డ్రోన్లకు సంబంధించి, ఫార్మాకి సంబంధించి, సీ ప్లేన్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎక్స్ట్రాడినరీ వేలైన ఆలోచనలు ఇవన్నీ కూడా నేషనల్ వైడ్గా కూడా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ గవర్నమెంట్కి సంబంధించి సలహాలు, సూచనలు, నీతి ఆయోగ్కి సంబంధించి, మోదీ పరిపాలనకు సంబంధించి ఇలా అన్నిట్లో చూసుకుంటూ ఉన్నా కానీ ఇండియా టుడే వాళ్ళ సర్వేలో తెలిసింది ఏంటంటే దేశంలో శక్తివంతమైనటువంటి వారిలో టాప్ 5లో ఆయన ఉన్నారు. ముఖ్యమంత్రిలో టాప్ 1లో ఆయన ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో మోడీ ఉన్నారు, అంటే ప్రధానమంత్రి కాబట్టి. సెకండ్ ప్లేస్లో మన మోహన్ భగవత్ గారు ఉన్నారు, ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నారు కాబట్టి. అండ్ ఆర్ఎస్ఎస్ మనకు తెలిసింది కదా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. సో కొన్ని కోట్ల మంది ప్రభావితం చేస్తారు వాళ్ళు. అండ్ కుల మత ప్రాంతాలకు అత్యంత కూడా వాళ్ళు సేవ అనేది కూడా చేస్తారు వాళ్ళు. సో సెకండ్ ప్లేస్ ఆయన ఉన్నారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారు. అమిత్ షా తెలిసిందే కదా ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ వెళ్తూ ఉంటారంటే మోడీకి ఒక రకం రైట్ హ్యాండ్. ఫోర్త్ ప్లేస్ రాహుల్ గాంధీ ఉన్నారు. 2014లో కానీ 2019లో కానీ ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి లేకపోయింది అఫీషియల్ వేలో. ఇప్పుడు అఫీషియల్ వేలో వచ్చింది, ఎందుకంటే 90+ వాళ్ళు గెలుచున్నారు స్థానాలు. ఆ వేలో రాహుల్ గాంధీ గుర్తింపు. 5th ప్లేస్లో జాతీయ స్థాయిలో అన్నప్పుడు ఒక ఉన్నది మన చంద్రబాబు గారు. 6th ప్లేస్లో వచ్చేసి బీహార్ సీఎం నితీష్ కుమార్. 6th ప్లేస్లో వచ్చేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. 7th ప్లేస్ వచ్చేసి తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. 9th ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. 10th ప్లేస్ వచ్చేసి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఇది ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన సర్వేలో పవర్ఫుల్ పర్సన్స్ ఎవరు, దేశంలో చక్రం తిప్పే అన్న ఇది ఎవరికి ఉన్నది ఏంటన్నప్పుడు ఇది ఈ లిస్ట్ అన్నమాట.